ఛానల్కు స్వాగతం. మనలో ఉండే అనేక ఆరోగ్య అపోహలు, అనేక రకాలైన మూఢనమ్మకాలను తొలగించేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ పుస్తకంలోని అనేక అంశాలు చూస్తున్నాం కదండి. ఈరోజు సరైన మోతాదులో మందులు వాడకపోతే ఏం జరుగుతుంది అనే అంశం గురించి చూద్దాం. తరచుగా డాక్టర్స్ కోర్సుగా ఇంజెక్షన్లు పుచ్చుకోవాలి, సరైన మోతాదులో మందులు వాడాలని చెబుతూ ఉంటారు. ఎందుకని ఇలా చెబుతారు అని అనుకోవచ్చు. మనకు వ్యాధులు రావడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. అవి ఏమిటంటే బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలగచేయడం ఒక కారణం. శరీరంలోని గ్రంథులు, లివర్, గుండె, మూత్రపిండాలు వంటి అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం రెండవ కారణం. వ్యాధి రావడానికి కారణం ఏదైనప్పటికీ తగిన పూర్తి చికిత్స జరగకపోతే ఆ వ్యాధి తగ్గకపోవడం అటుంచి ఒక్కొక్కసారి వ్యాధి మందులకు కూడా లొంగనంతగా ముదిరిపోతుంది. క్రమ పద్ధతిలో పూర్తి మోతాదులో మందు వాడక తరువాత ఆ మందుకు గుణం కనపడకపోతే ఆ మందుకి మన శరీరంలో రెసిస్టెన్స్ వచ్చిందని అర్థం. మన శరీరంలో చాలా వ్యాధులు బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల వల్ల వస్తాయి. ఈ క్రిములు మందులకు లొంగకుండా అయిపోవడమే ఈ రెసిస్టెన్స్కు కారణం. రోగక్రిములను నిర్మూలించి వ్యాధిని నివారించడానికి ముఖ్యంగా 2 విధాలుగా పనిచేసే మందులు ఉంటాయి. ఒక రకమైన మందులు రోగక్రిములను వెంటనే సంహరించేవిగా ఉంటాయి. వీటిని బ్యాక్టీరిసైడల్ డ్రగ్స్ అంటారు. రెండవ రకమైన మందులు రోగక్రిములని వెంటనే సంహరించవు, కానీ వాటిని నిర్వీర్యం చేసి ఆ క్రిముల ఉత్పత్తి పెరగకుండా చేస్తాయి. ఇలా చేయడం వలన కొద్ది గంటలకో కొద్ది రోజులకో ఆ సూక్ష్మక్రిములు కొద్దిపాటి సంఖ్యతోనే అంతరించిపోవడం జరుగుతుంది. వీటిని బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్స్ అంటారు. వ్యాధిని బట్టి, వ్యాధి క్రిమిని బట్టి, వాడే మందు బట్టి ఆ మందు ఎంతకాలం ఎంత మోతాదులో వాడాలి అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మందు వాడటం ప్రారంభించిన కొద్ది కాలానికే రోగలక్షణాలు తగ్గిపోవడంతో వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని భావించి మందులు ఆపివేయటం, తిరిగి రోగలక్షణాలు కనబడినప్పుడల్లా తాత్కాలికంగా మందు వాడటము చేస్తూ ఉంటే పూర్తిగా చావకుండా ఉండిపోయిన రోగక్రిమి ఆ మందు ప్రభావానికి అలవాటు పడిపోతుంది. చివరికి ఆ మందుకు లొంగకుండా తయారై జబ్బుని పెంచేస్తుంది. మందులు సక్రమమైన పద్ధతిలోనూ సరైన మోతాదులోనూ వాడకపోవడానికి మనుషుల్లోని నిర్లక్ష్యం, అజ్ఞానం కారణం. పేదరికం మరొక ముఖ్య కారణం. ఈ కారణాలు ఇలా ఉండగా కొందరు సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తమకి కాస్త దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా ఒక పెన్సిలిన్ బిల్లో, టెట్రాసైక్లిన్ క్యాప్సులో వేసేసుకుంటూ ఉంటారు. అంతగా 2-3 రోజుల్లో తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు అని అనుకుంటారు. ఇలా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన మోతాదులో మందులు వాడితే మొదట్లో వ్యాధి తగ్గినట్లు అనిపించినా కొంతకాలానికి తాత్కాలికంగా అణిగి ఉన్న క్రిములు మందులకు వ్యతిరేకంగా నిరోధక శక్తిని పెంపొందించుకొని ఏ మందులకు లొంగని మొండి వ్యాధులను కలిగచేస్తాయి. ఇంకొంతమంది డాక్టర్లు పూర్తి కోర్సు మందులన్నీ వ్రాసినా వాటిలో సగమో పావు వంతో మాత్రమే మందులు కొని ఆ కొన్న వాటిలోనూ కొన్ని మాత్రమే వాడి ఊరుకుంటారు. పైగా ఇటువంటి వాళ్ళు తాము చాలా తెలివితేటలతో వ్యవహరించామని డాక్టర్ రాసిన మందులన్నీ కొన్నట్లయితే దండగా అయిపోయి ఉండేవని, ఎందుకంటే డాక్టర్లు రాసిన వాటిని కొద్దిగా వాడేటప్పటికే వ్యాధి తగ్గిపోయిందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ డాక్టరు అన్ని రోజులకు ఇన్ని మందులు ఎందుకు రాశారో అని ఆలోచించరు. ఇంకొందరైతే డాక్టర్ ఇచ్చిన మందుల వలన ఏదైనా తగ్గినట్లు అనిపించితే అటువంటి బాధే తమ స్నేహితులకో ఇతరులకో వస్తే నేను ఈ మందు వేసుకుంటే తగ్గిపోయింది, నీవు కూడా వేసుకుని చూడు తగ్గిపోతుంది అంటూ శాంపుల్గా మందులు వాడిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరికొందరు వ్యాధి వచ్చినప్పుడు పూటకొక డాక్టర్ చొప్పున మార్చివేస్తూ వాళ్ళు రాసినవి వీళ్ళు రాసినవి 1-2 రోజులు వాడి మానివేస్తూ ఉంటారు. మరి ఇలా చేస్తూ ఉంటే
మందులకి రెసిస్టెన్స్ రాక ఏమవుతుంది? రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బు మొదలైన వాటి విషయంలో కూడా శ్రద్ధగా క్రమ పద్ధతిలో మందు వాడుతూ ఉండాలి. కొంతకాలం మందు వాడేసరికి రక్తపోటు, గుండె జబ్బు, మధుమేహం తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. కానీ పైకి అలా అనిపించినా ఇవి దీర్ఘకాలం మందులు వాడవలసిన దీర్ఘ రోగాలు. ఖర్చు తగ్గిపోతుందని మందు వాడటం మానివేస్తే రక్తపోటు పెరిగి అకస్మాత్తుగా మెదడులో రక్తనాళాలు పగిలిపోయి ప్రమాదం జరగవచ్చు. గుండె జబ్బు ముదిరిపోవచ్చు. మధుమేహం విషయంలోనూ అంతే. పైకి షుగర్ తగ్గిపోయినట్లు అనిపించినా మందులు సరిగ్గా వేసుకోవలసిందే. ఆహార నియమాలు పాటించవలసిందే. లేకపోతే మధుమేహం తెలియకుండా పెరిగిపోయి ప్రమాదం కలిగించవచ్చు. ఈరోజు మనం సరైన మోతాదులో మందులు ఎందుకు వాడుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.